ఢిల్లీలో బీజేపీ గెలవడంతో నిర్మల్ జిల్లా బాసరాలో సంబరాలు అంబరాన్నంటాయి. మొత్తం స్థానాల్లో 45 స్థానాలు 27 ఏళ్ల తర్వాత బీజేపీ కైవసం చేసుకోవడంతో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి టపాసులు పేల్చి బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో గల్లీలో గెలిచి సత్తా చాటుతామంటూ ప్రతిపక్షాలకు బాసరా బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. బాసరా మండల కేంద్రంలోని బీజేపీ సీనియర్ నాయకులు అందరం కలిసి ఈ రోజు ఘనంగా ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురవేయడం చాలా సంతోషంగా ఈ రోజు టపాకాయలతో మేము సీట్లు పంచుకోవడం జరిగింది. వీళ్ళు ఒకటే డబుల్ ఇంజన్ సర్కార్తో ఈ రోజు గత 26 సంవత్సరాల సంధి ఢిల్లీ మొత్తం అవినీతిమయంతో పూర్తిగా కూరుకుపోయింది. దాన్ని ఆ ప్రభుత్వం మొత్తం కుప్ప చెత్తలుగా చేసి వేడి చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి చీపిరి కట్టతో పూర్తిగా ఊడ్చేసి ఢిల్లీ పీఠంపై ఈరోజు కాషాయ జెండా ఎగురవేసిన సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, ఇప్పుడైనా ఇలా ఢిల్లీ కాదు యావత్ భారతదేశం మొత్తం ఈరోజు కాషాయమయం అవ్వబోతుంది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ మెజార్టీతో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాషాయ జెండానే రెపరెపలాడిస్తామని చెప్పి ఈరోజు మేము అందరం కలిసి భారీగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలలో భారతీయ జనతా పార్టీ ఎట్లా వెలుగుతుందో ఒక ఢిల్లీలో లేదని అందరు మనసులో బాధలు ఉన్నాయి. కానీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ప్రచండ మెజార్టీతో మనం గెలిచినందుకు సంతోషం. మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి ధన్యవాదాలు. వారు చేసిన కృషి ఢిల్లీ ప్రజలకు మొట్టమొదట ఢిల్లీ ప్రజలకు కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇలాగే ఢిల్లీ నుంచి గల్లీ కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ విస్తరించాలని కార్యకర్తలు ఆకాంక్ష.